ఓకే బ్రో. ఇప్పుడు మనకి యూఎస్‌డి రిలేటెడ్ కంప్లీట్ అయిపోయింది. యూరో రిలేటెడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జేపీవై. ఏం లేదు ఇక్కడ యూఎస్‌డిలో మనకి మనీ స్టాక్ మెజర్ ఎలానో, ఇక్కడ యూరోకొచ్చేసి మానిటరీ అగ్రిగేట్ M3 గదా! సేమ్ ఇక్కడికొచ్చేసి మనీ స్టాక్ అనేది కూడా సేమ్. ఇక్కడ ఇది మనీ సప్లై ఎలా జరుగుతుంది, ఓవరాల్ ఎకనామిక్ కండిషన్ ఎలా ఉందని ఇది జెప్తుంది. ఇక్కడ కూడా సేమ్ అలా మనీ సప్లై ఏం జరుగుతుంది, ఓవరాల్ ఎకనామిక్ కండిషన్ ఎలా ఉందనేది జెప్తది. సేమ్ ఇక్కడ మనీ స్టాక్ అనేది కూడా సేమ్ అలానే జెప్తుంది. ఒకసారి మీకు అదే జేపీవై రిలేటెడ్‌గా జస్ట్ నార్మల్‌గా చెప్తా. హ్మ్. జేపీవై రిలేటెడ్‌గా ఏం లేదు. అంటే ఓవరాల్‌గా ఏదైనా నడిచేదేంటి? పాలిసీ డైరెక్షన్ మీదనే నడుస్తుంది. హైకా, కట్టా, హోల్డ్ అనే దాని మీద నడుస్తుంది. అయితే సేమ్ ఇప్పుడు మనకి యూఎస్‌డిలో ఎలా 12 మెంబర్స్ ఉంటారు, ఓటింగ్ చేస్తారు. అది ఇదే చెప్పి అంటే 19 మెంబర్స్ ఉంటారు. అందులో 12 మెంబర్స్ ఓటింగ్ చేస్తారని చెప్పాం కదా! అలా యూరోలో ఏం చెప్పాం? 26 మెంబర్స్ ఉంటారు. ఇందులో 20 మెంబర్స్ ఓటేస్తారు. అలానే జేపీవైలో ఏంటంటే అంటే యూఎస్‌డిలో 12 రీజనల్ బ్యాంక్స్ ఉంటాయి. యూరోలో 20 ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క బ్యాంక్ ఉంటుంది. జేపీ వాళ్ళకి కాదు. జేపీవై ఒక కంట్రీ. జపాన్ అనేది ఒక కంట్రీ. దీంట్లో ఇలా సెపరేట్‌గా ఏముండదు. దీంట్లో టోటల్‌గా 9 మెంబర్స్ ఉంటారు బ్రో. పాలిసీ డిసిషన్ కోసం ఓటింగ్ అనేది. ఈ ఓటింగ్ 9 మెంబర్స్. ఇందులో మనకి యూఎస్‌డిలో, యూరోలో ప్రెసిడెంట్ చెప్పాను కదా! ప్రెసిడెంట్ అని. ఇందులో ప్రెసిడెంట్ ఏమి ఉండరు. ఒక గవర్నర్ ఉంటారు. ఆ! ఇంకొకరు డిప్యూటీ గవర్నర్ ఉంటాడు. సారీ, ఇద్దరు డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. ఇంకా 6 బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. టోటల్ 9 మెంబర్స్ ఉంటారు. ఈ 9 మెంబర్స్‌ని ఓటింగ్ ఎలా ఉంటది బ్రో అంటే ఆహ్, వీళ్ళు ఓట్ చేస్తారు. ఓటింగ్ అనేది బయటికి చెప్పరు గానీ, ఎలా చెప్తారంటే ఎక్స్, వై అనేది 2గా స్ప్లిట్ చేస్తారు బ్రో. ఎక్స్ డిసిషన్, వై డిసిషన్ అని చెప్పేసి. ఎక్స్ డిసిషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఆ పాలిసీలో ఏం చేయాలనుకుంటున్నారో ఆ డిసిషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ రేట్ హైక్ చేశారనుకో, అది ఎక్స్ డిసిషన్. రిమైనింగ్ వాళ్ళంతా వై కిందొస్తారు. అంటే ఇప్పుడు 9 మెంబర్స్‌లో రేట్ హైక్ చేయాలని చెప్పి 5 మెంబర్స్ అన్నారనుకో బ్రో, వీళ్ళందరూ ఎక్స్ కిందకొస్తారు. ఇంకో 4 మెంబర్స్‌లో 2 మెంబర్స్ రేట్ కట్ అని, 2 మెంబర్స్ రేట్ హోల్డ్ అన్నారనుకో, ఈ 4 మెంబర్స్ కలిపి వై కిందకొస్తారు. అంటే అలా 2 పార్ట్స్‌గా స్ప్లిట్ చేస్తారు ఇందులో ఓటింగ్ అనేది. అంటే మనకి చిన్న కన్‌ఫ్యూజ్ రావచ్చు. అంటే ఇక్కడ 3 ఉంటాయి గదా! రేట్ కట్, రేట్ హైక్, రేట్ హోల్డ్ అని. మరి ఎక్స్, వై, జెడ్ అని పెట్టాలి గదా! అంటే ఎక్స్ అనేది ఆహ్, రేట్ ఏదైతే అది చెప్పేస్తది. వై అనేది అపోజిట్‌గా ఉన్న రెండిటిని వై స్ప్లిట్ చూపిస్తది అంతే. మెజారిటీ అనేది ఎక్స్ అవుతది. రిమైనింగ్ 2 అనేది వై అవుతది. అలా. అంటే అలా డిసిషన్ తీసుకుంటారు. రేట్ హైక్ చేయనా, హోల్డ్ చేయనా, కట్ చేయనా అనేది అంటే కట్ చేయనా అనేదాన్ని జేపీవై అలా డిసిషన్ తీసుకుంటది. సేమ్ బ్రో. ఏ కరెన్సీ అయినా అంతే. ఇండియా రిలేటెడ్‌గా గూడా అంతే. ఆర్‌బీఐ ఉంటుందా? ఆర్‌బీఐ కూడా అలానే. ఆర్‌బీఐ రేట్ కట్, రేట్ హైక్, రేట్ హోల్డ్‌కి ఒక డిసిషన్ తీసుకుంటుంది. మార్కెట్ అనేది అంతే బ్రో. ఒక సైక్లిక్ ప్రాసెస్ అనేది ఏ కరెన్సీ అయినా ఒక సైక్లిక్ ప్రాసెస్ అది. ఒక మిడిల్ లైన్ ఉంటది. ఆ మిడిల్ లైన్‌ని హై ఎళ్ళిందంటే రేట్ హైక్ చేసేసి మళ్ళీ మిడిల్ లైన్‌కి తెస్తారు. కిందకొచ్చిందని మళ్ళీ రేట్ కట్ చేసి మిడిల్ లైన్‌కి తెస్తారు. అంటే స్టేబుల్ చేయడమే సెంట్రల్ బ్యాంక్ యొక్క మెయిన్ థీమ్ అనేది. హ్మ్. తర్వాత మీకు ఒకసారి ఈ జేపీవై చెప్పే ముందు ఒకటి చెప్తా బ్రో. మీకు ఆహ్, ఆహ్, బిల్ అని, నోట్ అని, బాండ్స్ అని ఉంటాయి బ్రో. గుర్తుపెట్టుకోండి. ఒస్ అంటే వచ్చే కొద్దీ మీకవి కనిపిస్తాయి. బిల్లు, నోటు, బాండు అనే 3 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. బిల్ అంటే ఏంటంటే 2, 2 ఇయర్స్ అగ్రీమెంట్ బ్రో. షార్ట్ టర్మ్ లోన్ అని అర్థం. బిల్ అనంటే. 2 ఇయర్స్ అగ్రీమెంట్ ఉంటుంది. నోట్ అంటే ఏంటి తెలుసా? 10 ఇయర్స్ అగ్రీమెంట్ ఉంటుంది. అంటే ఏం లేదు బ్రో. ఇప్పుడు ఆహ్, నాకొక 2,00,000 అవసరం ఉందనుకో బ్రో. నేను నీకో బిల్ ఇస్తా. అంటే ఒక షూరిటీ కింద ఒక పేపర్ ఇస్తా. దాన్ని ఒక బిల్ అనుకోండి. 2 ఇయర్స్‌లో నేను నీకు ఇంత ఇంట్రెస్ట్‌తో పే చేస్తా అని. దాన్ని బిల్ అని అంటారు. నీకిచ్చిన దాన్ని. అదే లేదు నాకు
లాంగ్ టర్మ్ కావాలనుకో 10 ఇయర్స్‌కి నేను ఒక బిల్ ఇస్తా. నాకు 2 లాక్స్ నీడ్ ఉంది. 10 లాక్స్ తర్వాత నీకు పే చేస్తా అని చెప్పి నీకు నేను నోటిస్తా. అలా బాండ్ అంటే 30 ఇయర్స్ అని. ఆ! ఆ! అది టైమ్ పీరియడ్ లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇలా ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నా బ్రో అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే బ్రో, ఇప్పుడు గవర్నమెంట్‌కి మనీ నీడ్ ఉందనుకో బ్రో. గవర్నమెంట్‌కి మనీ నీడ్ ఉందంటే గవర్నమెంట్ ఏమొచ్చో ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్‌కి మనీ అవసరం ఉందనుకో. యూఎస్ గవర్నమెంట్ అనేది ట్రెజరరీ బిల్ అని ఒకటి వదులుతది. అంటే పీపుల్‌కి చెప్తది. మేము 2 ఇయర్స్ ట్రెజరీ బిల్ వదులుతున్నాం. అది ఇంత ఇంట్రెస్ట్‌తో ఒక బిల్ ఇస్తామని. పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే, ఓకే. ఇంట్రెస్ట్ వస్తుంది. మనం ఒకవేళ అమౌంట్ ఇచ్చామంటే దానికి ఇంట్రెస్ట్ వస్తది అని చెప్పి ఆ 2 ఇయర్స్ బిల్ అనేది తీసుకుంటారు. గవర్నమెంట్ అది. అదే నోట్ అనుకో 10 ఇయర్స్ వస్తది. బాండ్ అనుకో 30 ఇయర్స్ వస్తది. అది ఎవరికైనా బ్రో. ఇప్పుడు బ్యాంక్స్‌కి నీడ్ అయినా గూడా బ్యాంక్స్ పీపుల్‌కి అలాగే వదులుతది. 2 ఇయర్స్ బిల్ అని అదే నోట్ అని, బాండ్ అని జెప్పేసి. ఆ! అంటే ఏం లేదు బ్రో. బిల్లు, బాండ్, నోట్ అంటే ఏం లేదు. ఒక పేపర్ మీద అగ్రీమెంట్ అంతే. ఒక గవర్నమెంట్ స్టాంప్ ఏసి ఉంటుంది. గవర్నమెంట్‌కి నీడ్ గాబట్టి అది పీపుల్‌ని అడుగుతారు. పీపుల్ అమౌంట్ ఇచ్చాక తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్‌తో రీపే జేస్తారు. ఆ టైమ్ పీరియడ్ అయిపోయిన తర్వాత. అది గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ ఫస్ట్ మనీ స్టాక్ ఎలా ఓపెన్ చేయాలి ఏంటనేది చూపిస్తాను. హ్మ్. డైరెక్ట్‌గా మీరు అందులో ఓపెన్ చేస్తారు కదా! యూఎస్‌డీలో మీరు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అని, యూఏ యూరోపియన్‌లో యూఎస్‌డీ సెంట్రల్ బ్యాంకు. యూఎస్‌డీలో ఫెడరల్ రిజర్వ్ అని కొట్టారు కదా! ఇందులో ఏం లేదు. బ్యాంక్ ఆఫ్ జపాన్ అని కొట్టి డైరెక్ట్‌గా మనీ స్టాక్ అని చేసేసండి బ్రో. ఎందుకంటే దీంట్లో జపాన్‌లో ఏముంటుందంటే జపనీస్ లాంగ్వేజ్‌లోనే ఉంటుంది మాక్సిమం. ఇంగ్లీష్‌లో ఉండదు. అందుకోసం అని చెప్పి. డైరెక్ట్‌గా బ్యాంక్ ఆఫ్ జపాన్ బ్యాంక్ ఆఫ్ జపాన్ మీకు ఏ స్టేట్మెంట్ అయినా ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నెక్స్ట్ ఇది అవుట్‌లుక్ ఎకనామిక్ యాక్టివిటీ అని కొట్టాలనుకున్నారనుకో, బ్యాంక్ ఆఫ్ జపాన్ అని కొట్టి పక్కన అవుట్‌లుక్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ అలా డైరెక్ట్‌గా కొట్టేసేయండి. ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ జపాన్ మనీ స్టాక్ అని కొట్టారు. కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. మనీ స్టాక్ అని జపాన్ బ్యాంక్ ఆఫ్ జపాన్ అని వస్తుంది. ఇక్కడికి వస్తే ఇదిగోండి ఎవ్రీ మంత్ డేటా రిలీజ్ చేస్తాడు. నవంబర్, డిసెంబర్, జనవరిలో. దీన్ని ఓపెన్ చేస్తే అంటే నేను ప్రీవియస్‌గానే ఓపెన్ చేసా లేట్ అవుతుందని. దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా ఇది ఓపెన్ అవుతది బ్రో. ఈ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్‌లో ఒక్కొక్క సెంటెన్స్ గురించి చెప్తాం. ఏం లేదు బ్రో. మనం అక్కడ చూసుకున్నాం కదా! ఎం1, ఎం2, ఎం3 చెప్పుకున్నాం కదా! అవే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ చూడండి ఎం2 అని ఉందా? ఎం2. ఎం2 అంటే ఏమని చెప్పా? ఎం1 ప్లస్ సేవింగ్ డిపాజిట్స్ అని చెప్పాను కదా! ఎం2 ఇంక్రీజ్ అవుతుందా లేదా అనేది చూసుకుంటారు. ఎం2 ఇదిగోండి కింద ఉంటది బ్రో. ఇక్కడ మంత్స్ ఇవి నంబర్స్ అంటే మంత్స్ అని అర్థం. ఇలా ఈ డేటాని చూసుకోండి ఇలా. చూసుకొని ఎం2 అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఇంక్రీజ్ అవుతుందంటే ఎకనామికల్‌గా స్ట్రాంగ్ అవుతుంది అని అర్థం. అర్థమైందా? సేమ్ ఎం2 ఆ! అంతే క్లియర్‌గా పాయింట్లు ఇచ్చేసాడు. కొంచెం చూడండి ఇది మీకు కనిపించదు. వెబ్‌సైట్ అలానే ఉంటది. మీరు జూమ్ చేసి చూసుకోవాలి. హ్మ్. హ్మ్. ఇదే బ్లర్ అని కాదు. రియల్‌గా డేటా కూడా ఇలానే కనిపిస్తది. బ్లర్‌గానే కనిపిస్తది. హ్మ్. తర్వాత ఇక్కడ ఎం3 ఉందా? ఎం3 అంటే ఏంటని చెప్పా మీకు? ఎం2 ప్లస్ ఎం2 ప్లస్ ఓవరాల్‌గా బిగ్ ఫండెడ్ అమౌంట్ అని చెప్పా. ఏ అంటే బోర్డ్ అమౌంట్ బ్రో. ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్ ఇట్లాంటివి ఉంటాయి గదా! ఇయన్నీ కలిపి బిగ్ ఫండెడ్ అమౌంట్ కిందొస్తది ఎం3. ఎం3 ఎం3 అంటే ఏం లేదు. ఓవరాల్ లిక్విడిటీ అని అర్థమవుతది. దీ దీంట్లో దీంట్లో ఎం2 ఉంటది. ఎం1 కూడా ఉంటది. ఎందుకంటే ఎం2 లోపల మళ్ళీ ఎం1 ఉంటుంది గదా! అంతా ఫిజికల్ క్యాష్ ఇయన్నీ కలిపి ఎం3 కిందకొస్తాయి ఓవరాల్.
తర్వాత ఇక్కడ బ్రో ఈ సైడ్ ఉంది కదా! ఇది అవసరం లేదు. ఓవరాల్ డేటా చూసుకోండి చాలు. ఈ సైడ్ ఇది జపనీస్ లాంగ్వేజ్‌లో ఉంది కదా! ఇది నీడ్ లేదులెండి. ఓన్లీ M2, M3 చూసుకోండి. తర్వాత ఇక్కడికొచ్చి మళ్ళీ M1 చూస్తారు. M1 అంటే ఏమని చెప్పాం? ఫిజికల్ క్యాష్ ఇంకా సింపుల్ కరెంట్ అకౌంట్స్ అని చెప్పాం కదా! M1 అంటే. అలా. నెక్స్ట్ ఈ కిందన ఉన్నది చూడండి బ్రో. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్ అంటే ఏంటి? ఫిజికల్ క్యాష్ అది మనకు తెలుసు. ఫిజికల్ క్యాష్ అనేది మనకు తెలుసు. అంతే. తర్వాత ఇక్కడ ఏముంది? డిపాజిట్ మనీ. డిపాజిట్ మనీ అంటే బ్యాంక్స్‌లో పెట్టిన మనీ బ్రో. అంటే సేవింగ్స్, కరెంట్, ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నీ ఉంటాయి గదా! ఇయన్నీ కలిపి డిపాజిట్ మనీ వస్తది. డిపాజిట్స్ ఇంక్రీజ్ అవుతున్నా గూడా అర్థం జేసుకోవాలి. ఓకే. డిపాజిట్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతాయి బ్రో? పీపుల్ దగ్గర మనీ ఉంటే గదా! పీపుల్ దగ్గర మనీ ఉంటే గదా! డిపాజిట్స్ ఇయన్నీ ఇంక్రీజ్ అవుతాయి. అంటే బ్యాంక్స్‌లో పెట్టిన మనీ బ్రో డిపాజిట్స్ అంటే. అర్థం చేసుకో. ఆ! అంటే బ్రో ఇక్కడున్నవన్నీ సిమిలర్ మీనింగ్సే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ క్యూసీ మనీ ఉంది కదా! మీకు క్యూసీ మనీ అంటే గూడా ఏం లేదు. క్యూసీ మనీ అన్నా గూడా అవి గూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ వీటి కిందకే వస్తాయి. తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అని ఉన్నది చూడండి. సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ అని ఉంది. సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆహ్, ఎలా చెప్పాలి? ఇప్పుడు నోట్ రాసిస్తారు బ్రో. అంటే ఆహ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్స్ ఇష్యూ చేసే ఫిక్స్డ్ టైమ్ డిపాజిట్స్ తాలూకా సర్టిఫికేట్. ఇంత టైమ్ పీరియడ్ అని ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 2 ఇయర్స్ ఒక డిపాజిట్ ఉందనుకో బ్రో. మీరు 2 ఇయర్స్ అది పే చేస్తూ ఉండాలి. 500, 500, 500 అని. అది సర్టిఫికేటెడ్ ఆఫ్ డిపాజిట్ అంటారు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లెక్క బ్రో. నువ్వు ఎవ్రీ మంత్ 500, 500 అలా పే చేయాలి కదా! 2 ఇయర్స్ టైమ్ పీరియడ్ పే చేస్తావు కదా! దాన్ని. ఇది మాక్సిమం ఎలా అంటే మోస్ట్‌లీ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళు యూజ్ చేస్తారు ఇది. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అనేది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంటే బ్రో నువ్వు ఇచ్చిన ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఒక ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ దగ్గరికి వెళ్తుంది. ఆ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ అనేది ఓవరాల్‌గా బ్యాంక్స్‌లో పెడుతుంది. బ్యాంక్స్‌లో గాని, స్టాక్స్‌లో గాని ఇలా ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు మనం ఇచ్చే ఫండ్ ఏం చేస్తది బ్రో? ఆ ఫండ్ అనేది ఇంప్రూవ్ చేసే కంపెనీస్ ఉంటాయి కొన్ని. ఆ కంపెనీస్ గోల్ ఏంటంటే ప్రాఫిట్ చేయడమే ఆ కంపెనీస్ తాలూకు గోల్. వాళ్ళేం జేస్తారంటే, ఆ అమౌంట్‌ని తీసుకొని ఎకనామికల్ కండిషన్ జూసుకొని, ఏవైనా కరెన్సీలో ఇన్వెస్ట్ జేయడమో గానీ, లేకపోతే ఇంకొక స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం గానీ చేస్తారు. చేసి వచ్చిన ప్రాఫిట్‌లో అప్పుడు షేర్ ఇస్తారు వీళ్ళకి. అందుకే మనకిప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని దానికి ఇంట్రెస్ట్ వస్తుందంటే, వాళ్ళు ఆ అమౌంట్ తీసుకెళ్ళి ఇంకెక్కడైనా పెడతారు. ఆ! అది సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అని. అర్థమైందా అది? సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అని. ఎల్ అంటే టోటల్ లిక్విడిటీ బ్రో. ఈ టోటల్ లిక్విడిటీ ఉంది గదా! ఇదంతా కలిపి. M2, M3, M1 ఈ సర్టిఫికేట్ డిపాజిట్స్, క్యూసీ మనీ, డిపాజిట్ మనీ ఇయన్నీ ఉన్నాయా? ఇవన్నీ కలిపి ఎల్ కిందొస్తది. మీరు ఓవరాల్‌గా M3ని, ఎల్‌ని ఎక్కువగా అబ్జర్వ్ జేసుకోవాలి బ్రో. ఎల్ అంటే ఓవరాల్ లిక్విడిటీ. ఇదంతా కంబైన్ చేసినాక ఈ ఓవరాల్ లిక్విడిటీ వస్తుంది ఎల్‌లో. అర్థమైందా? ఎల్. హ్మ్. మళ్ళీ చెప్పనా ఒకసారి దీని గురించి? అంటే మీకు M2 తెలుసు బ్రో. M3 తెలుసు. M1 అంటే కూడా తెలుసు. ఆ! తెలుసు. ఎల్ అంటే ఏం లేదు. ఓవరాల్‌గా ఉన్న మనీని ఎల్ అని అంటారు. హ్మ్. సేమ్ కిందకొచ్చినా గూడా అంతే బ్రో. ఇక్కడ ఎల్ అంటే టోటల్ లిక్విడిటీ అని అర్థం ఓవరాల్‌గా. హ్మ్. తర్వాత ఇక్కడ M3 ఉంది కదా! య M3 నుండి కిందన పక్కనున్నవన్నీ M3లో ఉన్న కౌంటర్ పార్ట్స్ అని అర్థం బ్రో. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయా? M3లో ఉన్న పార్ట్స్ ఇవన్నీ. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ M3 అంటే ఏం చెప్పాను? బోర్డ్ మనీ అని చెప్పాను కదా! M2 ప్లస్ బోర్డ్ మనీ అని చెప్పాను కదా! ఆ బోర్డ్ మనీ కింద ఇవన్నీ వస్తాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఆ M3 కింద ఎలా వస్తాయంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఏముంది? ఇది కనిపించట్లేదేంటి?
పెక్యూనరీ ట్రస్ట్స్. పెక్యూనరీ ట్రస్ట్ అంటే మనీ మనీ ట్రస్ట్ అని అర్థం బ్రో. అంటే బ్యాంక్స్ గాని బ్యాంక్స్ కొన్ని ట్రస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర ఉన్న మనీని ఆ ట్రస్టెడ్ కంపెనీకి ఇస్తారు. ఆ ట్రస్టెడ్ కంపెనీ అనేది ఇన్వెస్ట్ చేస్తది ఎక్కడో అక్కడ. అంటే మీకు ముందు చెప్పాను కదా! ఇప్పుడు బ్రో కొన్ని కంపెనీస్ ఇన్‌స్టిట్యూషనల్ కంపెనీస్ ఉంటాయి బ్రో. ఆ కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఈ బోర్డ్ మనీని తీసుకెళ్ళి ఇంకెక్కడైనా ఇన్వెస్ట్ చేయడమో, ఏవో ఒకటి చేసి ప్రాఫిట్స్ తెస్తాయి. ఆ వచ్చిన ప్రాఫిట్‌ని మనం నార్మల్‌గా పే చేస్తాం కదా! ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కింద, సేవింగ్ డిపాజిట్స్ కింద. వాళ్ళకి ఆ ప్రాఫిట్‌ని చిన్న చిన్నగా ఇస్తారు. అదే అదేంటది పెక్యూనరీ ట్రస్ట్ అంటే మనీ ట్రస్ట్ అని అర్థం. అంటే అదొక కంపెనీ. అంటే బ్యాంక్స్ ట్రస్టెడ్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్‌కిచ్చి ఈ అమౌంట్‌ని మేనేజ్ చేయండి అని జెప్తారు. అర్థమైందా? తర్వాత యెస్. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అని ఉంది గదా! ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అని అంటే అర్థం ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ ఇయన్నీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ కిందొస్తాయి. బాండ్స్ గాని, షేర్స్ గాని, స్టాక్స్ గాని ఇవన్నీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ కిందొస్తాయి. హలో! ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అంటే అర్థమైంది కదా బ్రో! లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ ఇయన్నీ ఉంటాయి గదా! ఇయన్నీ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ కిందనే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, ఇక్కడ ఆహ్, బ్యాంక్ డిబెంచర్స్ అని ఉంది చూడండి. బ్యాంక్ డిబెంచర్స్ అని. బ్రో ఈ డేటా గూడా మీకు రియల్‌గా గూడా అలానే కనిపిస్తది. మీరు మాక్సిమం ఏం జేస్తారంటే ఇదంతా కాపీ జేసేసి ఇంకెక్కడైనా ఏదైనా వెబ్‌సైట్‌లో ఆ నేమ్స్ చూసుకోవడం జేయండి. ఓకేనా? అది అది క్లియర్ ఉండదు అందుకోసం అని జెప్పేసి. తర్వాత ఏముంది బ్యాంక్స్ డిబెంచర్స్ అని ఉంది కదా! బ్యాంక్స్ డిబెంచర్స్ అంటే ఫైనాన్షియల్ బాండ్స్ అని అర్థం బ్రో. బ్యాంక్స్ ఇష్యూ చేసిన బాండ్స్. ఇప్పుడు బ్యాంక్స్‌కి మనీ నీడ్ ఉందనుకో, బ్యాంక్స్‌కి మనీ అవసరం ఉందనుకో, అర్థమవుతుందా? బ్యాంక్స్‌కి మనీ అవసరం అంటే ఒక బాండ్ రిలీజ్ చేస్తది. 30 ఇయర్స్ బాండ్ అని పీపుల్‌కి చెప్తది. ఈ బాండ్‌కి ఇంత ఇంట్రెస్ట్ ఇస్తాం అని చెప్పుద్ది. పీపుల్ ఏం చేస్తారు? ఓకే. వీళ్ళు ఇంట్రెస్ట్ ఇస్తున్నారు కదా! అని చెప్పి అమౌంట్ అనేది బ్యాంక్స్‌కి ఇస్తారు. బ్యాంక్స్ ఏమో ఈ 30 ఇయర్స్ అగ్రీమెంట్ ఉంటుంది కదా! ఈ అగ్రీమెంట్ పేపర్ అనేది ఈ పీపుల్‌కి ఇస్తారు. ఇచ్చి ఆ 30 ఇయర్స్‌తో ఆ 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ రీపే చేసుకుంటుంది. అది బ్యాంక్ డిబెంచర్స్ అంటే ఏం లేదు. బ్యాంక్స్‌కి మనీ నీడ్ అయ్యేటప్పుడు బా అదే బాండ్ రూపంలో అడుగుతుంది మనీ. ఆ! అంతే. దాన్ని బ్యాంక్స్ డిబెంచర్స్ అంటారు. తర్వాత స్ట్రెయిట్ బాండ్ ఇష్యూడ్ బై బ్యాంక్స్. అదే సేమ్ అది కూడా అంతే. బ్యాంక్స్ ఇష్యూ చేసిన బాండ్స్ అని అర్థం వస్తది. సేమ్ తర్వాత కమర్షియల్ పేపర్స్ ఇష్యూడ్ బై ద ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్. కమర్షియల్ పేపర్స్ అంటే ప్రైవేట్ కంపెనీస్ బ్రో. ప్రైవేట్ కంపెనీస్ ఇష్యూ చేసిన బాండ్స్. ఇప్పుడు ఏమైనా ఒక కంపెనీకి మనీ నీడ్ ఉందనుకో బ్రో. వాళ్ళు కొన్ని కొన్ని బాండ్స్ రిలీజ్ చేస్తారు. మీకు మళ్ళీ ఇంత ఇంట్రెస్ట్‌తో మళ్ళీ రీపే చేస్తున్నాం అని చెప్పేసి. వాళ్ళు కూడా కంపెనీ కూడా రిలీజ్ చేస్తుంది. అంటే కంపెనీ అమౌంట్ తీసుకుంటది. అమౌంట్ తీసుకొని ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ రీపే చేస్తది అలా. నెక్స్ట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే గవర్నమెంట్ రిలీజ్ చేసిన బాండ్స్. ఇప్పుడు గవర్నమెంట్‌కి మనీ నీడ్ ఉందనుకో, వాళ్ళు బాండ్ రిలీజ్ చేసి ఇన్ని ఇయర్స్‌కి అని చెప్పి మీకు చెప్పాను కదా! బాండ్ అంటే 30 ఇయర్స్ అని అర్థం బ్రో. బిల్ అంటే 2 ఇయర్స్ అని అర్థం. నోట్ అంటే 10 ఇయర్స్ అని అర్థం. ఈ టైమ్ పీరియడ్‌లో మనీ తీసుకొని తర్వాత ఇంట్రెస్ట్‌తో పే చేస్తారు. అలా తర్వాత ఫారెన్ బాండ్స్. ఫారెన్ బాండ్స్ అంటే ఫారెన్ కంట్రీస్ రిలీజ్ చేసిన బాండ్స్ అనేది. ఫారెన్ కంట్రీస్‌కి మనీ అవసరం ఉందనుకోండి, వాళ్ళు బాండ్స్ రిలీజ్ చేస్తారు. అయితే ఇప్పుడు మీకు ఓవరాల్‌గా దీంట్లో ఏవి పాజిటివ్‌గా వస్తే మంచిది, ఏవి నెగెటివ్‌గా వస్తే మంచిది అనే దానికి రీజన్ చెప్తా బ్రో. ఇప్పుడు ఎగ్జాంపుల్ లాస్ట్ ఫారెన్ బాండ్స్ ఉన్నాయి బ్రో. ఫారెన్ బాండ్స్ అంటే ఇప్పుడు నీ నీవు ఒక ఫారెన్ బాండ్ అనేది ఎగ్జాంపుల్ నువ్వు ఒక బ్యాంకో ఏదో అనుకోండి సంథింగ్. నువ్వు ఫారెన్ బాండ్ తీసుకున్నావనుకో, నువ్వు ఫారినర్స్‌కి కొంత అమౌంట్ ఇస్తున్నావు. అంటే అదర్ కంట్రీస్‌కి కొంత అమౌంట్ ఇస్తున్నావు. అంటే నీ కంట్రీలో ఉన్న అమౌంట్ అనేది బయట కంట్రీకెళ్ళి పార్క్ అవుతుంది.
హోల్డ్ అవుతుంది. అంటే అది ఇంక్రీజ్ అవ్వకూడదు ఫారెన్ బాండ్స్ అని షార్ట్ టర్మ్‌లో. మళ్ళీ 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 రీపే చేసినప్పుడు పర్లేదు. కానీ లాంగ్ టర్మ్‌లో కాబట్టి షార్ట్ టర్మ్‌లో దానివల్ల ఎఫెక్ట్ ఉంటది. తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఇప్పుడు బ్రో గవర్నమెంట్‌కి మనీ నీడ్ ఉందనుకో బ్రో. గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు మనం ఎగ్జాంపుల్‌గా క్లెయిమ్స్ ఆన్ ది ప్రైవేట్ సెక్టర్ ఇలా ఉంది గదా! ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది దాన్ని స్కీమ్స్‌లో గాని ఇలా యూజ్ చేసిందనుకో, మనీ అనేది యూజ్ ఉండదు. అదే ఈ గవర్నమెంట్ ఈ మనీని తీసుకొని ఏదో కంపెనీస్‌ని బిల్డ్ చేయడము గాని, ఇలా ఒకవేళ రైల్వే రిలేటెడ్‌గా ఏదైనా బిల్డ్ చేయడం గాని ఇలాంటివి చేసిందనుకోండి, అప్పుడు అది ఇంక్రీజ్ అయితే గ్రోతే. కానీ మీకు ప్రైవేట్ సెక్టార్‌లో వచ్చే అంత ప్రాఫిట్ గాని ఇదంతా గవర్నమెంట్ సెక్టార్‌లో రాదు. గవర్నమెంట్ అంటే ఏంటి బ్రో మాక్సిమం ఫ్రీనేగా అంతా. ఇప్పుడు రోడ్స్ బిల్డ్ చేశారనుకోండి. రోడ్స్‌కి మహా అయితే ఏంటి ఈ ఈ టాక్స్ రూపంలో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంటది గదా! టోల్ గేట్ ఏదో ఉంటది. ఆ! టోల్ అలాంటి చిన్న చిన్న అమౌంటే వస్తది. అదే ప్రైవేట్ సెక్టర్ గాని బాండ్స్ రిలీజ్ చేసిందనుకో, ఆ అమౌంట్‌తో ఆ కంపెనీని డెవలప్ చేసుకుంటది. ఆ కంపెనీ డెవలప్ చేసుకొని బిగ్ అమౌంట్ వస్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అలా కాదు. గవర్నమెంట్ సెక్యూరిటీ టైమ్‌కి పే చేసేస్తది. కానీ గవర్నమెంట్‌కి ఆ టైమ్‌లో ప్రాఫిట్ వస్తదో, లాస్ వస్తదో కూడా చెప్పలేం. అది అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా ఇంక్రీజ్ అయితే షార్ట్ టర్మ్‌లో ఓకే గానీ, లాంగ్ టర్మ్‌లో రిస్క్ అని అర్థం. కమర్షియల్ పేపర్స్ ఉంది. కమర్షియల్ అంటే ప్రైవేట్ కంపెనీస్ ఏమైనా రిలీజ్ చేసిన బాండ్స్ అవి ఇంక్రీజ్ అయితేనే బెస్ట్. ఎందుకంటే వాళ్ళకి మనీ వస్తుందంటే వాళ్ళు కన్ఫర్మ్‌గా ఆ కంపెనీని డెవలప్ చేసుకుంటారు బ్రో. ఆ డెవలప్ అవుతుందంటే కంపెనీ గ్రోత్ అవుతుందంటే ఎంప్లాయ్‌మెంట్లు ఇయన్నీ క్రియేట్ అవుతాయి. హ్మ్. సేమ్ తర్వాత ఇక్కడ బ్యాంక్ డెబెంచర్స్ అన్నా గూడా బ్యాంక్స్‌కి నీడ్ ఉందనుకో మనీ. అది గూడా పాజిటివే. బ్యాంక్స్ డిబెంచర్స్ అనేది ఏమవ్వాలంటే బ్యాంక్స్ ఇప్పుడు కొంత అమౌంట్ తీసుకుందనుకో పీపుల్ దగ్గర నుండి. ఈ అమౌంట్‌ని బ్యాంకు ప్రైవేట్ సెక్టర్‌కి ఇచ్చిందనుకోండి యూజే. అది ఈ బ్యాంక్‌కి తీసుకెళ్ళి గవర్నమెంట్‌కి ఇచ్చిందనుకోండి అది మళ్ళీ నెగెటివ్ అవుతది. అంటే షా షార్ట్ టర్మ్‌లో ఓకే గానీ, లాంగ్ టర్మ్‌లో గవర్నమెంట్‌కి ఇస్తే నెగెటివ్ అవుతది. మీకు ఇక్కడ అర్థం చేసుకోండి. బ్యాంక్ డెబెంచర్స్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు ఇక్కడ మీకు కమర్షియల్ పేపర్స్ ఇష్యూడ్ బై ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్ ఉంది గదా! ఇది గూడా ఇంక్రీజ్ అవ్వాలి. ఈ 2 ఇంక్రీజ్ అయితే పాజిటివ్ సైన్ అని అర్థం. తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇవి. అవి ఇంక్రీజ్ అయితేనే పాజిటివ్ అవి. తర్వాత పెక్యూనరీ ట్రస్ట్ అంటే అది మనీ ట్రస్ట్ అని అది గూడా ఇంక్రీజ్ అవ్వాలి. మీకిక్కడ ఏంటంటే ఫారెన్ బాండ్స్ ఇంక్రీజ్ అవ్వకూడదు. గవర్నమెంట్ సెక్యూరిటీ ఇంక్రీజ్ అయితే షార్ట్ టర్మ్‌లో ఓకే గానీ లాంగ్ టర్మ్‌లో నెగెటివ్ అని అర్థం జేసుకోవాలి. హ్మ్. కొంచెం ఏం లేదు బ్రో. ఇవి జపనీస్ లాంగ్వేజ్‌లో ఉంటాం. మనం కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతాం అంతే. మీరు అంటే డీటెయిల్‌గా చూడాలంటే ఈ లోపలవన్నీ చూడాలి. లేదు అంటే ఎం ఎం2, ఎం3 ఎం1, ఎల్ ఇది చూసుకుంటారు. సేమ్ ఇక్కడ ఎల్ చూసుకుంటారు. ఎం3 సరిపోతుంది. లేదు ఓవరాల్‌గా మేము మొత్తం చూడాలనుకుంటే వీటితో కంపేర్ చేసుకొని చూసి ఏది ఇంక్రీజ్ అయితే ఎకనామిక్ కండిషన్ ఏమవుతుంది అనేది క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఇదంతా ఏం లేదు బ్రో. ఇదంతా బోర్డ్ మనీనే. ఈ బోర్డ్ మనీని ఆ ఎం3లో ఉన్న కాంపోనెంట్స్ ఉంటాయి కదా! ఆ కాంపోనెంట్స్. ఇప్పుడు ఇది చూడు బ్రో. ఇది ఎల్ ఉందా? ఎల్ లోపలే ఎం3 ఉంటది. ఎం3 లోపల ఈ డేటాలన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి కాంపోనెంట్స్ ఆఫ్ ఎల్ అని ఉంది. ఎల్ అంటే మీకు చెప్పా టోటల్ లిక్విడిటీ ఇన్ ఎల్ అని. మీరు ఫస్ట్ క్లియర్‌గా అబ్జర్వ్ చేయాల్సింది ఎల్ పార్ట్. ఎల్ ఇంక్రీజ్ అవుతుందా? డిక్రీజ్ అవుతుందా? అనేది చూసుకోవాలి ఫస్ట్. ఇంక్రీజ్ అవుతుందా? ఆ! ఎల్ ఇంక్రీజ్ అవుతుందంటే లిక్విడిటీ ఇంక్రీజ్ అవుతుందని అర్థం. ఎల్ డిక్రీజ్ అవుతుందంటే లిక్విడిటీ డిక్రీజ్ అవుతుంది అని అర్థం. ఆ ఎల్ నుండి మనకి ఎం3 బ్రో ఇంటర్‌లింకే బ్రో. ఎల్ లోపల ఎం3 ఉంటుంది. ఎం3 లోపల ఎం2 ఉంటుంది. ఎం2 లోపల ఎం1 ఉంటుంది. మీరు ఓవరాల్‌గా ఎల్ చూసారంటే ఈ 3 చూసినట్టే అర్థం. ఎం3లో ఇంకా కాంపోనెంట్స్ ఎం3లో బోర్డ్ మనీ ఉంటుందని చెప్పాను కదా! అందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ కమర్షియల్ అనేది ఒక్కసారి ఎక్కువ ఇంక్రీజ్ అవుతుందనుకో ఎక్కువ పాజిటివ్ అని అర్థం. అలా అంటే వీటి లోపల ఏమేం పార్ట్స్ ఉన్నాయో అది కూడా క్లియర్‌గా చూసుకుంటే మంచిదే. ఒక్కొక్కసారి ఫారెన్ బాండ్స్ ఇంక్రీజ్ అవుతుందంటే అర్థం చేసుకోండి. మన మనీ అనేది
అదర్ కంట్రీ దగ్గరికెళ్తుంది అన్నట్టు. అంటే అది మళ్ళీ లాంగ్ టర్మ్‌లో మళ్ళీ మనకు బ్యాకొస్తది ఇంట్రెస్ట్. మన దగ్గర మనకి మనం ఎంట్రీలే షార్ట్ టర్మ్ ఎంట్రీస్ కదా బ్రో! నీకు ఇది వచ్చేది కూడా నీకు బాండ్స్ ఇయన్నీ బాండ్ అంటేనే 30 ఇయర్స్ అని అర్థం. హ్మ్. లాంగ్ టర్మ్‌లో అక్కడ స్టక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో 3 ఉంటాయి బ్రో. మీకు చెప్పాను కదా! బిల్లు, నోటు, బాండ్ అని. బిల్స్ ఇంక్రీజ్ అయితే మంచిదే. 2 ఇయర్స్ అగ్రీమెంట్ కాబట్టి 2 ఇయర్స్‌లో మళ్ళీ మనకి రిటర్న్ ఒస్తాయి. ఇదంతా ఉంటుంది. మీకదే లాంగ్ టర్మ్‌లో స్టక్ అయిందనుకోండి, అప్పుడు రిస్క్ ఉంటదని అర్థం. ఓవరాల్‌గా ఎల్ చూస్తే సరిపోతది బ్రో. ఎల్ అనేది ఓవరాల్ లిక్విడిటీ. దాంట్ లోపల ఎం లోపలేమో కాంపోనెంట్స్ ఇవి. ఇక్కడ సేమ్ అలానే ఎం2 అంటే మీకు తెలుసు. ఎం3 అంటే తెలుసు. ఎం1 అంటే తెలుసు. ఈ సేమ్ ఇవన్నీ అంటే ఈ ఎం1 లోపల ఈ 2 ఉంటాయి. కరెన్సీ ఇన్ సర్క్యులేషన్, డిపాజిట్ మనీ. తర్వాత క్యూసీ మనీ, సర్టిఫికేట్ డిపాజిట్స్ అనేది నార్మల్ అలా. మనీ స్టాక్ మీద సేమ్ బ్రో. నేను నేను ఇందులో పెట్టింది కూడా ఎలా పెట్టా అంటే మీరు ఒక కరెన్సీని ఇంకో కరెన్సీ కంపేర్ చేసుకోవాలంటే ఇక్కడున్న డేటానే ఇక్కడే ఉండాలి. అంతేగా ఈ డేటాను చూసుకొని ఈ డేటా అలా. బ్రో ఇదే కాదు బ్రో. మీరు ఇండియాలో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇండియన్ కరెన్సీ ఏమవుతుందో కూడా ఎలా మీరు చెప్పగలరంటే ఇంట్రెస్ట్ రేట్‌ని బట్టే చెప్పగలరు. ఇంట్రెస్ట్ రేట్ హైక్ అవుతుందా? ఇంట్రెస్ట్ రేట్ కట్ అవుతుందా అనేది. అర్థమైందా? అలా. ఆ టైంలో యూఎస్‌డి వీక్ ఉందనుకోండి. ఆ టైంలో ఇండియా రిలేటెడ్‌గా ఇంట్రెస్ట్ రేట్ కట్ చేశారనుకోండి. ఆహ్, మీరు ఏ దాన్నైనా ఎలా అబ్జర్వ్ చేయాలంటే, ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీని ఇప్పుడు ఓన్లీ ఆర్‌బీఐలో ఇంట్రెస్ట్ రేట్ హైకు రేట్‌ని చూసుకొని మనం ఆహ్, కరెన్సీని డిసైడ్ చేయకూడదు. ఇండియాకి ఆపో ఇండియాకున్న అపోజిట్ కరెన్సీస్ ఏవి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తదో, ఆ కరెన్సీ తాలూకా డేటాలు కూడా చూసుకోవాలి. అలా అయితే నువ్వు మన ఇండియా డేటాను నువ్వు చెప్పగలవు. ఇండియా ఏమవుతుంది అనేది. ఇప్పుడు యూఎస్‌డి రిలేటెడ్ కూడా నువ్వు యూఎస్‌డి డైరెక్షన్ చెప్పాలంటే ఓన్లీ నాకు యూఎస్‌డిలో ఇంట్రెస్ట్ రేట్ పెంచాడు. అందుకు యూఎస్‌డి అప్ అయిపోద్దని చెప్పకూడదు. ఏమో ఆ టైంలో యూరో కూడా ఇంట్రెస్ట్ రేట్ పెంచుంటాడు. ఆ! యూరో యూఎస్‌డి కంటే ఆ టైంలో ఎక్కువ గ్రోత్ ఉందనుకోండి. అప్పుడు యూఎస్‌డి ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు డౌన్ అవుతుంది. దీన్ని మానిప్యులేషన్ అని మనం ఫిక్స్ అవ్వకూడదు. మనం చూసే వే రాంగు. మనం ఏంటంటే ఓన్లీ ఒక డేటాని అంటే ఒక సైడ్ చూసుకొని ఫిక్స్ అయిపోతాం. అపోజిట్ సైడ్ కూడా